అనుకుంటున్నారా మీరు అల్లు అర్జున్ గారు అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు, ఎందుకంటే ఉమ్, యూనిటీ స్ట్రెంత్ అంటారు కదా. ఉమ్, సో అల్లు అర్జున్ వేరే కాదు, పవన్ కళ్యాణ్ వేరే కాదు, వాళ్ళందరూ ఒకటే, ఒక ఫ్యామిలీ ట్రీ. ఉమ్, సో ఆ సందర్భంలో అలాగ అక్కడికి వెళ్ళడం, నంద్యాల వెళ్ళడము, శిల్ప రవి అంట కదా అని పేరు, ఉమ్. ఆయనకి మద్దతు ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. వాళ్ళందరూ యూనిటీగా ఉండాలి, యూనిటీగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు యూనిటీ స్ట్రెంత్. సాయిధరం తేజ్ ట్విట్టర్ గానీ ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ఫాలో. అన్ఫాలో చేశారు కదా, సో మీకు ఎలా అనిపించింది మరి? నాకు దానికోసం తెలీదు అంటున్నారు, నేను కూడా మీడియాలో చూడడమే. ఉమ్, అన్ఫాలో చేసినట్టు అల్లు అర్జున్ ని సాయి ధరమ్ తేజ అంటున్నారు. ఆ. నాకైతే ట్విట్టర్ లో అకౌంట్ లేదు, ఇప్పుడు అన్ఫాలో చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయకూడదు అనుకుంటున్నాను నేను. ఉమ్, ఎందుకంటే అంతా ఒకటి ఫ్యామిలీ కదా. ఉమ్. అంటే ఒక ఫ్యామిలీ అయి మరి వైసీపీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు మరి అల్లు అర్జున్ గారు? అది తప్పే. ఉమ్, అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడము, జగన్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది రాంగ్ డెసిషన్. ఓకే. ఇప్పుడు ఈ ట్విట్టర్ లో ఆయన జస్ట్ ఫ్రెండే అంటున్నారు, వీళ్ళు ఫ్యాన్స్ ఏమో ఒప్పుకుంటలేరు. నువ్వు ఫ్రెండ్ ఎంత ఫ్రెండ్ అయినంత మాత్రాన వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తావు అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, తిడుతున్నారు అల్లు అర్జున్ కి. అట్లేం లేదండి. అంటే మెగాస్టార్ ఫ్యామిలీ ఎవరి కష్టం మీద వాళ్ళు వస్తారు, ఒకరు కూడా ఒకరు తింటారు ఇండస్ట్రీలో. అల్లు అర్జున్ ఏమి చిన్న హీరో కాదు, ఆయన కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ హీరో అన్నమాట మన టాలీవుడ్ నేషనల్ అవార్డు తీసుకురావడం. అలాగే వాళ్ళ తాతయ్య గారు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. అల్లు రామలింగయ్య గారు అంటే ఆయన కామెడీ కింగ్ ఆయన. అలాగే వాళ్ళ డాడీ కూడా అల్లు అరవింద్ కూడా చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఆయన మెగా ప్రొడ్యూసర్. ఎన్నో సినిమాలు తీస్తాడు ఆయన, 56 సినిమాలు తీశాడు. బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ లాంటి వాళ్ళతో గజనీ సినిమా తీశాడు ఆయన. ఎవరిని తక్కువ అంచనా వేయలేము, ఎవరు కూడా ఎవరు ఇక్కడ తినడం లేదు. కాకపోతే ఒక ఫ్యామిలీ కదా, అట్లా చేయడం కరెక్ట్ కాదేమో అని అది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.